నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ లో ఉన్నాము. ఈ రోజు అయితే బీఆర్ఎస్ భవన్ లో మొత్తం మరి బతుకమ్మ పండుగ జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎంగిలి పూల బతుకమ్మ. మరి ఇక్కడ మనతో పాటు అయితే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పావని గౌడ్ గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ మీకు, మీ లెజెండ్ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ మహిళా మనులందరికీ, తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అక్క, ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు బతుకమ్మని? ఏసారి సెలబ్రేట్ అంటే ప్రతిసారి సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాము. అదే విధంగా ఈసారి కూడా అట్లనే సెలబ్రేట్ చేస్తున్నాము, బాగా చేస్తున్నాము. తెలంగాణ భవన్ సాక్షిగా తెలంగాణ పండుగ అయిన బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఆడబిడ్డలం అందరం. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు బతుకమ్మ గుర్తుకు రాగానే ఫస్ట్ వచ్చి గుర్తుకొచ్చేది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ హయాంలో అసలు బతుకమ్మ ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అందరికీ తెలిసినది. మరి మీరు ఎలా గుర్తు చేసుకుంటున్నారు? ఇప్పుడు పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారా లేదా మళ్ళీ? అంటే పాత రోజులు అంటే ఇంటి దగ్గర ఆడుకునే వాళ్ళము, ప్లస్ మళ్ళా భవన్ దగ్గరకు వచ్చి ఆడుకునేటోళ్ళము, అట్లనే ఈ విధంగా చేసుకుంటున్నాము. ఉద్యమంలో కూడా బతుకమ్మను ఎత్తుకొని రోడ్ల మీద వేసుకొని పోయింది ఉన్నది. ఉద్యమము సాక్షిగా రోడ్ల మీద బతుకమ్మలను పెట్టుకొని మాకు తెలంగాణ రావాలి, తెలంగాణ ఇయ్యాలి అని పాటలు పాడుకున్నాము. ఆనాడు ఉద్యమంలో ఏదైతే తెలంగాణలో మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రో ఉద్యమకారులను, ఆ ఉద్యమకారులతో పాటుగా బతుకమ్మను కూడా అరెస్ట్ చేసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిన సంస్కృతి వీళ్ళది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో తెలంగాణను రాష్ట్ర పండుగ ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి బడ్జెట్ ను కేటాయించేటోళ్ళు. ఈసారి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఊర్లకు కూడా, ఏ ఊరికి కూడా బడ్జెట్ ని కేటాయించలేదు. అంటే అక్కడ ఏదైతే బతుకమ్మ సావట్లు ఉంటాయో ఆ సావట్లను శుభ్రం చేసుకోవడానికి, అవన్నిటి కోసం కొంత బడ్జెట్ ని ఏర్పాటు చేసేటోళ్ళు. ఈసారి అవి కూడా లేవు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఆడపడుచులకు పుట్టింటి సారే లెక్క బాపు కేసీఆర్ గారు చీరలు పంపించేటోడు, బతుకమ్మ చీరలు. కానీ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి అనేటైనే ఆల్రెడీ ఒక బతుకమ్మ పండుగకు చీరలను ఎగ్గొట్టిండు. ఈసారి బతుకమ్మ పండుగకు అవిస్తా ఇగిస్తా 800 చీర పట్టు పితాంబరం అది ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఎంగిలి పూల బతుకమ్మ రోజు వరకు కూడా ఇంతవరకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళు చీరలు ఇవ్వలేదు. ఇది అనడం కూడా తప్పు. 800 చీర ఇస్తున్నారని కూడా వచ్చేసింది మనకి వాస్తవంలోకి. సీతక్క గారు కూడా చెప్పారు 800 చీర చాలా బాగుంది. ఇంకా అసలు మనకి అది కూడా అందరి మహిళలకు అందుబాటులో, మెయిన్ డ్వాక్రా మహిళలకు అని మాత్రమే, అందరికి కాదు కొందరికి మాత్రమే, కొందరికి అని చెప్పారు. అంటే అందరూ ఆడబిడ్డలే కదా, తెలంగాణ ఆడబిడ్డలే కదా, అందరి కోసం చేసింది బాపు కేసీఆర్ గారు. కానీ కొందరి కోసమే అన్నట్టుగా చేస్తున్నది రేవంత్ రెడ్డి. అసలు తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ పండుగల గురించి, తెలంగాణ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి తెలియనోడు ఏ విధంగా చేస్తున్నాడో ఇప్పుడు పాలిస్తున్న పాలకులను చూస్తే అర్థమవుతుంది. ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. అయితే 2 చీరలు కూడా ఇస్తున్నాను అంటున్నారు కదా, మరి దీనికి కూడా ఏమంటారు? మరి 2 చీరలు ఇస్తాడా, 3 చీరలు ఇస్తాడా? తర్వాత అంటే 2 చీరలు ఆల్రెడీ ఒక చీర బాగున్నాడు కాబట్టి ఇస్తున్నాడు. అంటే అందరి మహిళలకు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న బిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చేటోళ్ళు. కానీ ఈయన డ్వాక్రా గ్రూప్ లో ఉన్నోళ్లకు మాత్రమే, పొదుపు సంఘాలలో ఉన్నోళ్లకు మాత్రమే ఇస్తాము అని చెప్తున్నారు. మరి పొదుపు సంఘాలలో ఒక ఊర్లో 1000 మంది మహిళలు ఉంటే ఆ పొదుపు సంఘాలలో 600-500 మంది ఉంటారు. మిగతా 400 మంది ఎక్కడికి పోవాలి? ఎందుకు ఇస్తలేరు? నువ్వు అధికారంలోకి రావడానికి అందరికీ హామీలు అని చెప్పినావు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు పెడుతూ కొందరికి అంటున్నావు, ఆ హామీలను కూడా ఎగ్గొడుతున్నావు కదా. ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇంకా అయితే మీరు అంటున్నారు, మీరు ఎప్పుడు ఈ స్టేటస్ లో నేను బాగా చూస్తున్నాను ఏంటంటే, ఇక్కడికైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి వెళ్ళి అక్కడ వాటర్ ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కేసీఆర్ సార్ పైన అయితే ఈడీ కేసు అనేది ఫైల్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు అసలుకి? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పిండు. ఆనవాళ్లు లేకుండా చేయడంలో భాగంగా మేడిగడ్డ దగ్గర ఉన్న పిల్లర్ చిన్నగా క్రాక్ వస్తే కూలిపోయింది, కుంగిపోయింది, కాళేశ్వరమే కొట్టుకపోయింది, అసలు నీళ్లే వస్తలేవు అని చెప్పిండు. మళ్ళీ మల్లన్న సాగర్ లా అక్కడ మోటార్లు ఇప్పి ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు అని చెప్తాడు. అంటే చెప్పేటోడు ఏది చెప్పినా ఇంటర్ కావచ్చు అన్నట్టుగా ఉన్నది. అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా మాట్లాడిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలు ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరు మేడిగడ్డ దగ్గరికి పోయి నిజంగానే కూలిందా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు వాళ్ళనే స్వచ్ఛందంగా. చూద్దాం, ఈడీ పెట్టుకొని, సిబిఐ పెట్టుకొని, ఇంకేదన్నా పెట్టుకొని, పక్క రాష్ట్రంలో ఈడీలు పెడితే, సిబిఐలు పెడితేనేమో అవి బీజేపీ జేబు సంస్థలు అని అంటాడు.
మళ్ళీ ఇక్కడికేమో ఈడీలను సిబిఐలను ఆహ్వానిస్తాడు. రేవంత్ రెడ్డి ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నాడో, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు అంటే భయం ఎందుకు పుడుతుందో మనందరికి అర్థమైంది.